ఇప్పటివరకు వచ్చిన వార్తలు వచ్చినటువంటి మనం వార్తల్ని పరిశీలించాం. ఇప్పుడు దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బుల్లం మల్లయ్య యాదవ్ గారు మనకు జూమ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మల్లయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఏదైతే వరంగల్ టెక్స్టైల్ పార్క్ సంబంధించి మేడ్ ఇన్ తెలంగాణ టీషర్ట్ సూపర్ హిట్ అంటూ అది అందరికీ అందుబాటులోకి వచ్చినటువంటి అంశం మనం బ్యానర్ ఐటమ్గా మనం చూస్తున్నాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్ని సినిమాలలో చూపించినట్టు చూపిస్తా ఉన్నారు. ఈ రోజు ఏది అయినా కాకపోయినా మేము అన్ని చేసేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఏది ఇచ్చినా నామమాత్రంగా, రైతు బంధువు నామమాత్రంగా కొంతమందికి చేసి పూర్తిగా సమూలంగా చేసామని అన్నారు. సన్నబియ్యం 3 నెలలకు ఒకసారి తీసుకోమని చెప్పేసి మొదలుపెట్టిన 2 నెలల నుంచి మొదలుపెట్టేసి ఈ రోజు పథకాలన్నీ మేము ఇచ్చేసామని చెప్పేసి వేదికల మీద చెప్తా ఉన్నారు. అధికారంలోకి రావడానికంటే ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపేమో మేము అప్పుల ఊపిలో కూరుకుపోయినాం, మనిషిని నన్ను కోసినా కానీ ఏమి రావు అని చెప్పి చెప్తూనే రెండో వైపేమో మేము అన్ని చేసేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఫ్రీ బస్సును ఒకటి అడ్డం పెట్టుకొని ఆ ఫ్రీ బస్సునేమో భార్యలనేమో ఫ్రీ అంటున్నాడు, భర్తలకేమో 2 డబుల్ ద రేట్ వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కేవలం మాటలతోని కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ కి ప్రజలే తగిన శాస్త్రి చెప్తారు. ఈ కేవలం అభూత కల్పనతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి వాళ్ళు సీట్లను కాపాడుకోవటానికి, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవటానికి అనేక రకమైన ప్రయత్నాలు చేసే ప్రయత్నాలలో ఉన్నారు. అభూత కల్పనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిన్న మనం చూసిన యూరియా కొరతలు ఏ రకంగా ఉన్నాయో, రైతులకి పంటలు వేసుకున్నారు, ఎంత విస్తీర్ణంలో సాగైంది, ఎంత వరి ఈరోజు నాటు పెట్టిరు, దానికి అనుగుణంగా మనం యూరియాని ఎంత సాగు తీసుకొచ్చుకోవాలి, అసలు దానికి సంబంధించిన కేంద్ర మంత్రిత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ 2017లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఈ రోజు అందరికి అందుబాటులో వచ్చినటువంటి సందర్భం మేడ్ ఇన్ తెలంగాణ సూపర్ హిట్ అంటూ టీషర్ట్ సంబంధించి మనం బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం. ఏదైతే ఆ రోజు చేసినటువంటి ఫలం ఈ రోజు అందరికీ అందుతున్నటువంటి సందర్భం. దాదాపు 1 కోటి విలువైనటువంటి 15,000 టీషర్ట్ల ఉత్పత్తి అక్కడ జరుగుతోంది. నేను అదే చెప్పబోతున్నా. ఆ రోజు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి మేమే చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఈ రోజు ఏ ప్రాజెక్టు తీసుకున్నా, ఏ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు వాళ్ళు చేసినా, ఏ ఆర్భాటాలు చేసినా, మా దగ్గర ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అది పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మొదలుపెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చివరి దశకు వచ్చిన తర్వాత మొన్న పూర్తి చేసి మేమే చేసామని చెప్పి జబ్బలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ యువత కోసం కానివ్వండి, భవిష్యత్తు కోసం కానివ్వండి, నీటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇతరత్ర పారిశ్రామికంగా కానివ్వండి, మొదలుపెట్టిన అనేక కార్యక్రమాలని, సంస్థల్ని, వ్యవస్థల్ని ఈరోజు వీళ్ళు మామూలుగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి వీళ్ళ ఖాతాలో వేసుకున్న ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొత్తగా ఈ రోజు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేపట్టిన ఒక పథకం లేదు, తట్టెడు మట్టి పోసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఉన్న వాటిని మామూలుగా పడకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నడుస్తున్న వాటిని పడకేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఉవ్వెత్తున లేచిన హైదరాబాద్ నగరంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ అంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు, స్థిరాస్తి వ్యాపారస్తులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయే దుస్థితి వచ్చింది. ఓకే సార్, మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. మన స్టూడియోలో కూడా రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి జమీలుద్దీన్ గారు. సార్, ఏదైతే 2017లో ఆ రోజు వేసినటువంటి శంకుస్థాపన ఈరోజు అందరికీ పొలాలందుతున్నటువంటి అంశం టీషర్ట్ సూపర్ హిట్ మేడ్ ఇన్ తెలంగాణగా అవతరించినటువంటి సందర్భాన్ని ఎలా చూస్తాం మనం? ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే దూరదృష్టితోని తన పరిపాలన యొక్క మొదటి రోజు నుంచే చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటి యొక్క ఫలాలు ఇవాళ వస్తున్నాయి. అంటే కేసీఆర్ గారు ఆ రోజు 2014 నుండి మొదలు పెడితే 2019 వరకు ఏదైతే ఒక్కొక్క విత్తనం నాటుకుంటూ వచ్చిండో దాని పంట అంతా కూడా ఇప్పుడు చేతికి వచ్చే పరిస్థితి వచ్చింది. అందులో భాగంగానే మొన్న గణేష కంపెనీ అయితే ఏంది, ఈరోజు ఉత్పత్తి స్టార్ట్ చేసినటువంటి యంగ్ వన్ అంటే ఏంది, మొన్న కీటెక్స్ అంటే ఏంది, ఇవన్నీ కూడా ఒక వరంగల్ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా చేయాలి అన్న ఒక సదుద్దేశంతో. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరాల్లో 2వ స్థాయిలో ఉన్న నగరం వరంగల్, హన్మకొండ, ఈ కాజీపేట ట్రై సిటీ అంటారు, అక్కడ దీన్ని ఒక పారిశ్రామిక హబ్గా చేయాలన్న ఉద్దేశంతో కాకతీయ టెక్స్టైల్ పార్క్ను ఆ రోజు 2017లో ప్రారంభించడం జరిగింది. దీంతో ఏమైంది అని అంటే విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరకడం స్టార్ట్ అయింది. మీరు గతంలో చూసినట్టయితే తెలంగాణ చరిత్ర ఎంతో ఘనమైన చరిత్ర కలిగింది.
మన దగ్గర సిరిసిల్ల నేత కార్మికులు అయితేనేమి, గద్వాల అయితేనేమి, Yes. మీకు మిగతా ఏదైతే పట్టు చీరలకు పరిశ్రమగా ఇక్కడ తెలంగాణ వర్ధిల్లిందో దాన్ని ఆంధ్ర పరిపాలకులు అసలు ఒక చూపు చూడకుండా, దాన్ని ఏమాత్రం సహాయం చేయకుండా, ఇక్కడ ఉపాధి దొరకకుండా మన దగ్గర ఉన్నటువంటి కార్మికులు బొంబాయికి, సూరత్కు, భీమండికి ఇక్కడ పోయి వీళ్ళ పుట్ట చేత పట్టుకొని పోయారు. ఒక దుర్భరమైన పరిస్థితిలో అక్కడ జీవితాన్ని గడిపిర్రు. వీళ్ళ కష్టంతో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు బాగుపడ్డాయి, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు బాగుపడ్డారు. కానీ గతంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నదో ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ పరిపాలకులు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని కలిగినటువంటి కార్మికులకు ఉపాధి కల్పించే ఆలోచన ఏనాడు కూడా చేయలేదు. అదే కేసీఆర్ గారు రాగానే ఏం చేసిరు అని అంటే మొట్టమొదలు ఇక్కడ మన దగ్గర ఆధారపడ్డటువంటి ప్రజానీకం వ్యవసాయం మీద, ఆ తర్వాత వస్త్ర ఉత్పత్తి మీద, చేనేత కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ముందు వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలి, ఆ తర్వాత పారిశ్రామికరణ చేయాలి, అందులో కూడా ముఖ్యంగా ఈ చేనేత పరిశ్రమకు సహకారం అందించాలి అన్న ఒక సదుద్దేశంతో వీళ్ళు స్టెప్ బై స్టెప్ చేస్తా పోయినారు కేసీఆర్ గారు. ఒక పరిశ్రమ రావాలంటే వాళ్ళకు ముందు కరెంటు కావాలి. ఇలా కరెంటు కోతలతోని అంటే రోజుకు 4 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని తెలంగాణలో 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితికి ఏదైతే కేసీఆర్ గారు తీసుకొని వచ్చిరో దాంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. దాంతోపాటు పారిశ్రామికవేత్తలు కూడా మన దగ్గరికి విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిరు. ఆ ఫలాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతా ఉన్నది. ఇది గర్వకారణం. ఎందుకంటే ఈ రోజైతే యంగ్ వన్ అన్న కంపెనీ ఉందో, ఈ యంగ్ వన్ కంపెనీ వీళ్ళ యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా సప్లై అవుతాయి. వీళ్ళు ఈవెన్ టీషర్ట్స్ అంటే ఏదో మామూలుగా మనం 100-200 టీషర్ట్స్ కాకుండా దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇలా బ్యానర్ ఐటమ్గా తీసుకోవడం ఏంటిది అని అంటే ఇది ఒలింపిక్స్లో కూడా టీషర్ట్ సప్లై చేసేటువంటి కంపెనీ కాబట్టి అది ఒక గ్లోబల్ మ్యాప్లో ఇండియాలో మళ్ళీ తెలంగాణ ఎక్కడ ఉంది, తెలంగాణలో వరంగల్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం గర్వంగా భవిష్యత్తులో చూసుకునే పరిస్థితి, చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కల్పించింది. ఇలా చాలా శుభదినం. ఈ పరిశ్రమలు రావడం అన్న దాని వెనుక కేసీఆర్ గారి దూరదృష్టి ఉన్నది, కేటీఆర్ గారి కృషి ఉన్నది. మన ఇక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎప్పుడైతే ఏదైనా పరిశ్రమ రావాలంటే నేను ఇందాక చెప్పిన కరెంటు కావాలి. కరెంటుతో పాటు శాంతి భద్రతలు కూడా చాలా ముఖ్యం. రోజుకో మర్డరు, రోజుకో దొంగతనం జరిగితే ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టరు. ఆ రోజు ఇక్కడ శాంతి భద్రతలు కూడా చాలా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ముందుకొచ్చి ఈ టెక్స్టైల్లో కూడా ఏదైతే ఉద్యోగులు కావచ్చు పనిచేసే వాళ్ళంతా దాదాపు 90% మహిళలు ఉండడం గర్వకారణం అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది అద్భుతమైన విషయం కదా. అంటే నేను వచ్చే ప్రాంతం ఏదైతే కరీంనగర్ ప్రాంతం ఉందో అక్కడ నేను చూసిన ఈ వస్త్ర పరిశ్రమ ఎట్లా తయారైందనంటే అంటే ఫామ్ టు ఇండస్ట్రీ రావాలి అని అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడైతే మహిళా శక్తి ఉండదో, ఆ మహిళలు లేనిది ఈ పని సాధ్యం కాదు. ఎందుకనంటే ఆ దూది నుండి, ఆ నూలు వడకడం నుండి మొదలు పెడితే, దారం తయారు చేయడం నుండి మొదలు పెడితే, దానికి రంగులు అద్దడం నుంచి మొదలు పెడితే ప్రతి పని కూడా ఇందులో మహిళలే 70-80% పనిచేస్తారు. ఈరోజు ఈ పరిశ్రమతో కూడా అంటే ఎంత ఇండస్ట్రియలైజేషన్ అయినా, ఎంత పరిశ్రమ వచ్చినా ఆ మహిళల శక్తి అన్నది దీనికి అవసరం పడుతుంది కాబట్టి వారికి కూడా ఉపాధి దొరుకుతూ ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతూ ఉన్నది. తద్వారా నిరుద్యోగ సమస్య తగ్గింది. ఆ రోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య తగ్గడం ఒకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీకి కూడా బూస్ట్ అయింది. ఇవాళ మనం తెలంగాణలో పరిస్థితి ఈ 20 నెలలు 22 సంవత్సరాల లెక్క వీళ్ళ చూసుకుంటే ఎకానమీ అంతా కూడా కిందికి వెళ్ళిపోయింది. జీఎస్టీ వసూలు అనేది కిందికి వెళ్ళిపోయింది. అంతకుముందు జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ లాస్ట్ స్థానానికి ఎందుకు వచ్చింది అని అంటే ఈ 20 నెలల కాలంలో ఈ ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు సుమారు అప్పు తీసుకొచ్చి పెట్టిన ఒక్క పరిశ్రమ చెప్పండి, ఒక్క పరిశ్రమ లేదు. వీళ్ళు రిబ్బన్లు కట్ చేసుడే, కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి పనులకు ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేసుడే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి కొత్తగా స్టార్ట్ చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసి కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిరు, మీరు అప్పులు తెచ్చిరు, ఏం చేసిరు అని అంటే ఇటువంటి పనులు చేసిరు, ఇటువంటి ప్రాజెక్టులు కట్టిరు. ఇలా ఒక పరిశ్రమ కరెంటు కావాలి, నీళ్లు కావాలి, భూమి కావాలి, అనుమతులు కావాలి. మీరు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చి ఆ రోజు లంచాల కాశపడకుండా ఇవాళ ఎందుకు వస్తలేవండి పెట్టుబడులు అని అంటే వీళ్ళ దగ్గరికి ఒక చిన్న పని చేద్దామనంటే కూడా లంచం లేని పని కాని పరిస్థితి అలా ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా కొత్తగా పెట్టుబడులు వస్తలేవు. ఈ ఉన్నవాళ్ళు కూడా కొన్ని పరిశ్రమలు వీళ్ళు వచ్చిన కొత్తలో వీళ్ళ వేధింపులు తట్టుకోలేక గుజరాత్కును తమిళనాడుకు పారిపోయిన సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు దూరదృష్టితో ఏదైతే పనిచేసిండో దాని యొక్క ఫలాలు ఈ తెలంగాణ సమాజం రేపు అనుభవించబోతా ఉన్నది. కొన్ని వందల ఏళ్ల పాటు పరిశ్రమలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇదే తెలంగాణ ప్రాంతం పరిశ్రమలతో విరాజిల్లింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత పరిశ్రమలను కుట్రపూరితంగా ఈ ఆంధ్ర పరిపాలకులు మూసివేసిరు. కానీ అంతకుముందు మన దగ్గర ఆజంజాహీ మిల్స్ ఉన్నాయి, మౌజంజాహీ మిల్స్ అని ఉన్నాయి. ఇదే వరంగల్లో ఆజంజాహీ మిల్ ఉంది. ఆజంజాహీ మిల్లును తలదన్నే రీతిలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ పెడతా అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు. దాని ఫలితాలు అనేది మనం ఇలా చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా ఇలా తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణం, ఎంతో శుభదినం అని మనం చెప్పుకోవచ్చు.
మలయ్ యాదవ్ గారు, ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే చలో సుప్రీంకోర్టు కంటూ బీసీ సంబంధించి వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతామంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా వీళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసనగాలం విప్పుతున్నటువంటి అంశం ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పటికి కూడా మొక్కుబడి చర్యలే చేపడుతూ ఉంది ప్రభుత్వం. మేము ఆ రోజు అన్నాము, అధికారంలో రావడం కోసం మాయమాటలు చెప్పినాం, మమ్మల్ని నమ్మి గొర్రెల మాదిరిగా ఓట్లేసారు. ఓట్లేసిన ప్రజలకి ఏ రకంగా ముఖం చూపించాలనేది కాకుండా ఈరోజు ఏ రకంగా మభ్యపెట్టాలి, మాయ చేయాలనే ఒక ఆలోచనతోని ఎప్పటికప్పుడు విపక్షాలు డిమాండ్ చేసినప్పుడు అసెంబ్లీలో తీర్మానం అని అన్నారు. కోర్టు మొట్టికాయలేసి మీరు సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక గడువు పెట్టినప్పుడు ఆర్డినెన్స్ అని అన్నారు. ఆర్డినెన్స్ అది ఇంతవరకు ఆమోదం పొందకపోయినా జీవో చెల్లదని చెప్పి తెలిసిన తర్వాత కూడా, న్యాయ నిపుణులు ఎంతో మంది వ్యాసాలు రాసిన తర్వాత కూడా ఇది న్యాయస్థానాలలో నిలబడదు, ఎట్టి పరిస్థితుల్లో క్యాప్ ఏదైతే ఉందో అది మించినప్పుడు కోర్టులు న్యాయస్థానాలు అంగీకరించో, రాజ్యాంగబద్ధంగా ఆమోదించని ఈ జీవోల వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి ఎంతో మంది మేధావులు నెత్తినోరు బాదుకున్నా కానీ మొక్కుబడిగా మభ్యపెట్టడానికి ఈరోజు జీవో ఇచ్చి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. తప్పించుకోవడానికి ఈరోజు మేము న్యాయస్థానానికి పోతాం అది ఇది అని చెప్పేసి మేమే తెచ్చుకుంటామని చెప్పేసి జంతర్ మంతర్లో కండోలు వేసుకొని ఆ క్రెడిట్ ఏదో మాకే రావాలని ఒక ప్రయత్నాలు చేసి కనీసం అఖిలపక్ష సమావేశాలు పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు లేకుండా, ఇక్కడ సంబంధించిన నాయకత్వాన్ని తీసుకుపోకుండా, కేంద్రం నుంచి ఏ ఒత్తిడి తేకుండా ఈ రోజు కేవలం ఏంటంటే మొక్కుబడి చర్యల కోసం ఆ రోజు మేము అన్నాం కాబట్టి మమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాలకి మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం, ఈ లోపల మభ్య పెడితే అయిపోతుంది, మేము మాకున్న చాకచక్యాన్ని ఉపయోగించి ఏదో రకంగా కాలయాపన చేయవచ్చు అనే ఒక ఆలోచనతోనే ఈరోజు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం చేస్తుంది, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో చేయట్లేదు. చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ తో పాటు ఇంకా చాలా హామీలు ఇచ్చారు బీసీల కోసం. రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది. ఈ రోజు ఆర్డినెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, వాళ్ళు చేయాలి, గవర్నర్ మీదనో రాష్ట్రపతి మీదనో నట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బడ్జెట్ కూడా 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నారు. మరి ఇప్పటికీ 2 బడ్జెట్లు పెట్టారు, 40,000 కోట్లు పెట్టాలి. ఇంతవరకు దాని గురించి ఆచూకీ కూడా లేదు. అదే రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రావడం కోసం అయితే టికెట్లు ఇస్తే ఆర్థికంగా మామూలుగా వీళ్ళు ఎదుర్కోగలుగుతారో లేదో, డబ్బులు ఖర్చు పెట్టలేరు, ఆసుపాసులు లేవు అని చెప్పేసి అనుకొని కొన్ని వర్గాలకు అసలు టికెట్ ఇవ్వకుండా బలహీన వర్గాల్ని మోసం చేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా నామినేటెడ్ పదవులలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇచ్చిరా అని అంటే మొత్తం పైనుంచి కింది వరకు వాళ్ళు ఫిలప్ చేసినాయని ఒకే ఒక సామాజిక వర్గానికి వర్తింపజేసే విధంగా నామినేటెడ్ పదవులు కూడా వేసేది. అంటే బీసీల పట్ల కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ ఆనాడు మాట్లాడింది అనేది ఈ రోజు యావత్ తెలంగాణ బలహీన వర్గాల సమాజం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మభ్యపెట్టి మాయ చేసి పబ్బం గడుపుకునే కాంగ్రెస్ కి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది అనేది ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంతో మందిని మామూలుగా నిజంగా ఆశతో చూసిన వాళ్ళు ఈ జీవో చెల్లుబాటు కాదు అని చెప్పి తెలిసినా, న్యాయబద్ధంగా నిలబడదని చెప్పి తెలిసినా ఈ రోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డికి రేపటి భవిష్యత్తులో తగిన సమాధానం చెప్పడానికి బలహీన వర్గాలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మలయ్ గారు, ఇటు బీసీల బంద్కు కూడా పెరుగుతున్నటువంటి మద్దతు చూస్తున్నాం మనం. ప్రధానంగా ఈ నెల 14న మంగళవారం రోజు బంద్కు పిలుపునిచ్చారు. కొంతమంది మద్దతు తెలిపారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేలా చూడాలంటే డెఫినెట్ గా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింప చేయాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం మనకు రావాల్సిన వాటాని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ రోజు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాయకత్వం బాధ్యత వహించి తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే స్తంభింపజేసేంత సాధించేంత వరకు అవసరం ఉంటే ముఖ్యమంత్రి ఆ రోజు జయలలిత గారు ఏ రకంగానైతే ఢిల్లీలో పోయి మకాం వేసుకొని వంట సామాన్తో తీసుకుపోయి అయిన తర్వాతనే నేను మా రాష్ట్రానికి తిరిగిపోతా అని చెప్పేసి జయలలిత గారు తిష్ట వేసి ఆ రోజు సాధించుకొని 9th షెడ్యూల్లో పెట్టించుకున్నారో అదే క్రమంలో అదే రకంగా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తే సాధ్యం కాదనేది ఏం లేదు. ఆ రోజు తెలంగాణ సాధించడానికి జేఏసీ మాదిరిగా అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు ఏకమై, ఉద్యోగ సంఘాలతో సహా ఏకమై ఏ రకంగా అయితే తెలంగాణను సాధించుకున్నామో అదే తెలంగాణలో ఈ రోజు బలహీన వర్గాల హక్కుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఢిల్లీ నడివీధులలో కూర్చొని సాధించడానికి మాట ఇచ్చిన దాని ప్రకారం ఆయన హామీ నెరవేర్చుకోవడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తే దానికి సంబంధించి ఇక్కడ అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే దీనికి సంబంధించిన బంధులే కాదు ఇంకా ఇతరత్ర కార్యాచరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన బలహీన వర్గాల పెద్దలందరూ కూడా సమావేశం అవుతా ఉన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా
పెట్టే సందర్భం వచ్చింది. ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకవాక్య తీర్మానంతో ఆమోదించినాయి. అందరూ కూడా కావాలని కోరుకున్నారు. మరి ఈ రోజు వచ్చిన నష్టం ఏంటి? రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కూర్చొని మకాం వేయాలి. అక్కడ ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఇక్కడ రాజకీయ పార్టీలు అందరినీ కూడా సమావేశపరిచే అవసరమైతే ఢిల్లీలోనే తిష్ట వేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు వారి దృష్టిలో పడే విధంగా ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తడానికి కావాల్సిన కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఈరోజు బీసీ సంఘ నాయకులందరూ కూడా పెద్దలు ఆ చర్య తీసుకుంటా ఉన్నారు. దానికి ముందస్తుగా కావాల్సిన కార్యాచరణ చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా 14వ తారీఖున రేపు తలపెట్టబోయే బంద్ని అందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇందులో ఐక్యత కొరబడుతుంది. ఐక్యతతో ఉంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అని చెప్పేసి కొంతమంది మేధావులు చెప్తున్నారు. అది వాస్తవం అనుకోవాలా? డెఫినెట్ గా ఏదైనా ఇప్పుడు రేపటి భావి తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆనాడు మామూలుగా స్వాతంత్రం ఎందుకు సంపాదించారు, గాంధీ గారు ఎందుకు పోరాటం చేశారు, రేపటి తరం బాగుండాలని, తెలంగాణ ఎందుకు కేసీఆర్ గారు పోరాటం చేసి మరో గాంధీ అవతారం అయితే 14 సంవత్సరాలు దేనికి వెనకాడకుండా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎందుకు పోరాటం చేసిరు, ఈ తెలంగాణ బాగుండాలి, ఉన్న వనరులు వాడుకోవాలని చెప్పేసి. ఏది ఎవరు చేసినా వాళ్ళ కోసం కాదు, రేపటి తరాలు భవిష్యత్ తరాలు బాగుండాలి అనే ఉద్దేశంతో. అదే రకంగా బలహీన వర్గాలకు ఈ రోజు ఎంత వివక్ష జరుగుతుంది, ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి, ఏ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయని అనేది అనాదిగా 70 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి గ్రామీణ వాతావరణంలో కానీ, పట్టణ వాతావరణంలో కానీ, ఉద్యోగాలు కానీ అనేక సందర్భాలలో ఈ వ్యత్యాసాన్ని గమనిస్తున్న ఈ సమాజం ఈ రోజు సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జనాభా ప్రాతిపదికన ఏ హామీ అయితే ఇచ్చారో హామీతో పాటు ఈ రోజు సాధించుకోవాల్సిన నేపథ్యంలో ఐక్యంగా అందరూ కూడా ఒక వేదికకి రావాల్సిన అవసరం ఉంది. రేపటి భవిష్యత్ తరాల కోసం మనం ఏం చేస్తామని అంటే ఆస్తిపాస్తులు కాదు, మనకున్న హక్కుల్ని సాధించి పెట్టడం అనేది ప్రధాన అంశం. దానికి సంబంధించి ఈరోజు అన్ని వర్గాల్ని ఏకతాటి మీదకి తీసుకురావడానికి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం నాయకత్వం ఆలోచిస్తూ ఉంది. డెఫినెట్ గా ఐక్యమత్యంగా పోరాడితేనే ఏదైనా సాధ్యం. ఎవరికి వాళ్ళు దీంట్లో విభజించు పాలించనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు కాబట్టే ఈ రోజు మనం కొన్నిటిని సాధించుకోలేకపోయినాం. కోల్పోయిన మనం అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలి ఈ రోజు సాధించుకోవడానికి అనే ఒక ఆలోచనతోని ఈ రోజు చాలా మంది మేధావులు ఈ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. దానికి సంబంధించి అన్ని వర్గాల వాళ్ళు కూడా మీరు ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందని ప్రోత్సహించడానికి కూడా అందరి సహకారం తీసుకుంటాం. ఓకే జమీలుద్దీన్ గారు, ఏదైతే మళ్ళీ ఈ జీవో 9 సంబంధించి సుప్రీంకోర్టుకు పోవాలనే ఒక ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అక్కడికి వెళ్తేనే ఆల్రెడీ చివాట్లు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే స్టే ఇవ్వలేదని వచ్చినామంటే స్టే ఇవ్వకపోతే వస్తారా అని కూడా ప్రశ్నించింది. ఏంది అసలు ఏం జరుగుతుంది అసలు అనుకోవాలి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో సర్కార్ కాకుండా సర్కస్ నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు అనంటే ఒక రిజర్వేషన్ల పెంపు అన్నది ఒక జియో ఇచ్చినంత మాత్రాన పెరగడం అన్నది అది అసాధ్యమైన పని. ఇది చట్టం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఎందుకనంటే గతంలో సుప్రీంకోర్టులో చాలా కేసెస్ నడిచినాయి. మన పక్కన ఉన్న మహారాష్ట్రలో మరాఠాలు వాళ్ళకు రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడినప్పుడు కానీ, గుజరాత్లో పటేల్ సామాజిక వర్గం మాకు రిజర్వేషన్ కావాలని కొట్లాడినప్పుడు కానీ, హర్యానాలో గుజ్జర్లు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడినప్పుడు కానీ, ఇటువంటి చాలా సందర్భాల్లో చాలా కేసుల్లో సుప్రీంకోర్టు ఒక బెంచ్ మార్క్ తీర్పు ఏమిచ్చిందంటే త్రిబుల్ టెస్ట్. మీరు అసలు అక్కడ ఏ వర్గాన్ని అయితే మీరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటారో లేదా పెంచాలనుకుంటారో, ఒకవేళ ముందు 50% కోటా దాటకుండా చూడాలి. అంటే ఇందులో ఎస్సీ ఎస్టీలకు మాత్రం రాజ్యాంగపరంగా వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలనేది వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక రక్షణ. దాన్ని దాటడానికి లేదు. అది పోను మిగతాది మీరు కేవలం 50% లోపు రిజర్వేషన్ ఇవ్వాలి. అది కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి వాటి యొక్క రిపోర్ట్ తీసుకొని దానికి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చున్నది. వీళ్ళు తూతూ మంత్రంగా బీసీలను మభ్యపెట్టాలన్న ఒక దురుద్దేశంతో, వాళ్ళు ఓట్లను గంపగుత్తగా వేసుకోవాలన్న ఒక దురుద్దేశంతో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఒక డిక్లరేషన్ చేసి ఓట్లు వేసుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చారు. వచ్చిన మొదటి రోజే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయో దానికి అనుగుణంగా ఒక బీసీ కమిషన్, ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి. వీళ్ళు కులగణన అని చేశారు. అది తప్పుల తడక. మన జనాభాకును ఆ కులగణనకు అసలు సంబంధమే లేదు. మరి దాన్ని బయటపెట్టి ఈ రోజు వరకు కూడా, నిన్న హైకోర్టు కూడా అదే అడిగింది, ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ వర్గం ఏ కులం ఎంత ఉన్నది అన్న లెక్కలు బయటపెట్టలేదు. వాళ్ళ వెనుకబాటుతనానికి ఏం పారామీటర్ కొలబద్ద తీసుకున్నారన్నది బయటపెట్టాలి. రైట్, పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఒక డిమాండ్ ఉంది. ఎందుకు పెట్టట్లేదు? వీళ్ళ దొంగలు, వీళ్ళ సర్వే తప్పు కదా. వీళ్ళ సర్వే కరెక్ట్ ఉంటేనేమో వీళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడుతురు. వీళ్ళ పరిస్థితి అని వీళ్ళ చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ఉద్దేశం లేదు, కేవలం మభ్యపెట్టాలని ఉద్దేశం. అంటే కేవలం బీసీలను వంచుడు ఒకటే కాదు వీళ్ళ దురుద్దేశం. అసలు స్థానిక సంస్థల ఎన్నికలు 5 ఏళ్ళు జరపొద్దు అన్నది కూడా వీళ్ళ యొక్క దురుద్దేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే అక్కడ వీళ్ళ పరిస్థితి తెలుసు. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్లో కూడా మనం చూడబోతున్నాం. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో
ప్రజలు తప్పైంది అని చెప్పి చెంపలేసుకునే పరిస్థితి చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక్కటంటే ఒక్కటి కూడా జడ్పీ స్థానం గెలవరు, ఎంపీపీ గెలవరు, సర్పంచులు గెలవరు, ఎంపీటీసీలు గెలవరు. ఆ పరిస్థితి ఉంది కాబట్టి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దు. రెండోది ఏంటి అని అంటే, మేము ఈ ప్రత్యేక పరిపాలన అంటే ప్రత్యేక అధికారుల ద్వారా మేము పరిపాలన చేస్తే మా కంట్రోల్లో గ్రామాలు ఉంటాయి. రేపు సర్పంచ్ కాంగ్రెస్ గెలవచ్చు, ఇంకేదైనా పార్టీ గెలవచ్చు, ఇండిపెండెంట్ గెలవచ్చు. ఆల్రెడీ పల్లెల్లో పాలన లేక దాదాపు 18 నెలల నుంచి పాలన పడకేసినటువంటి వాళ్ళకి situation చూస్తున్నాం. అవును, ఇప్పుడు ఇక్కడ మనం 18 నెలలు 20 నెలలు అని మనం మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణలో. పక్కన కర్ణాటకలో వీళ్ళదే ప్రభుత్వం ఉన్నది. మరి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిరా? వీళ్ళు జరపలే. అక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి కర్ణాటకలో ఎలక్షన్ జరపని వాళ్ళు తెలంగాణలో ఎలక్షన్ జరుపుతారంటే ఇది కాని పని. వీళ్ళకి ఎలక్షన్ జరిపే ఉద్దేశం లేదు. కాబట్టి ఎలక్షన్ ఎందుకు జరుపుతలేరు? మీరు వెంటనే సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ జరపాలని చెప్పి హైకోర్టు గతంలో ఒక రిట్లో ఆర్డర్ ఇచ్చింది. కాంటెంప్ట్ అవుతుందన్న భయానికి నిన్న వీళ్ళు ఈ జియో పాస్ చేశారు. ఈ జియోను పట్టుకొని మళ్ళీ ఎవరో వీళ్ళ మనిషిని హైకోర్టుకు పంపారు. అక్కడ పోయి స్టే తీసుకొని వచ్చారు. దీని మీద సుప్రీంకోర్టుకు పోతామని అంటున్నారు. ఇంకోటి, దీనిలో మొన్న హైకోర్టు దీని మీద స్టే ఇచ్చుకుంటూ ఏమన్నదంటే, గతంలో కేసీఆర్ గారు రిజర్వేషన్ ఖాయం చేస్తూ ఏదైతే జియో ఇచ్చారో ఆ జియో క్రమంగా మీరు ఎన్నికలకు వెళ్ళిపోండి, మీకు ఎన్నికలు ఆపుతలేం, మేము కేవలం రిజర్వేషన్ ఆపుతున్నాం అన్నది. కాకపోతే హైకోర్టు ఎన్నికలు ఆపమని చెప్పలే. మీ రిజర్వేషన్లు తప్పు, ఈ రిజర్వేషన్ల పెంపుదల విధానం మీరు ఏదైతే ఎంచుకున్నారో అది తప్పు, ఇది ఒక రాజ్యాంగ పద్ధతికి లోబడి లేదు అని చెప్పి మాత్రమే చెప్పింది. వీళ్లకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన జియో ప్రకారం వెంటనే వెళ్ళిపోవచ్చు. కానీ ఈయన కేసీఆర్ ఆనవాళ్ళు మలిపెత్తానని లేకుండా చేస్తా అన్నాడు కదా, అది ఈయన అహంకారానికి అడ్డొస్తున్నది. ముఖ్యమంత్రి గారికి కేవలం ఆయన యొక్క వ్యక్తిగత అహంకారం కొరకు, వ్యక్తిగత ప్రతిష్ట కొరకు ఇక్కడ బీసీలను బలిపెడుతున్నాడు. దాంతోపాటు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2018లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఎన్నికలకు పోవచ్చు. హైకోర్టు చెప్పింది అదే. మీరు గతంలో ఉంటది కదా, కాబట్టి ఆయన అహం దెబ్బతింటది కదా. ఆ అహం దెబ్బతిన్నది ఒకటి. రెండోది, గ్రామాలలో పరిపాలన అన్నది ప్రత్యేక అధికారుల ద్వారా ఉండాలి. రేపు ఎన్నికలు పెడితే 90 స్థానాల్లో మీకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ గెలిచే అవకాశం ఉన్నది అని చెప్పి ఏ సర్వే చేయించుకున్న వాళ్ళు, ప్రతి ప్రభుత్వం అన్నది ఏ ప్రభుత్వం కానీ ప్రతి 3 నెలలకు సర్వే చేయించుకుంటుంది. ఆ సర్వేలో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ పని ఖతం. ఒకవేళ ఇది జరిగితే వెంటనే ఈయన కుర్చీ మీదకి వెళ్ళి దించేస్తారు. ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఉంటాడా, ఈయన పదవి ఊసిపోతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా సంచులు పంపి మళ్ళీ కాపాడుకుంటాడా అన్నది తెలియదు. కానీ ఆయనకు మాత్రం హైకమాండ్ అల్టిమేటం ఇచ్చున్నది. కాబట్టి దీన్ని సాధ్యమైనంత ప్రొలాంగ్ చేయాలని చెప్పి ఇదంతా సర్కస్ చేస్తూ ఉన్నాడు. రేపు సుప్రీంకోర్టుకు పోతే అక్కడ ఒక 15 రోజులు, నెల రోజులు ఇది నడుస్తుంది. సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకో, మీరు హైకోర్టులో తేల్చుకొని రండి అంటది. హైకోర్టులో పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టు ఎట్లా దాని మీద జోక్యం చేసుకుంటుంది? అది కూడా నిన్న హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదో సింగిల్ చీఫ్ జస్టిస్ గారు దాని మీద వాదనలు విన్నారు. ఒక రోజంతా వాదన లేని తెల్లారి వారి యొక్క స్టే ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నా కేవలం ఓడిపోతామన్న ఏకైక భయంతో వీళ్ళు ఎన్నికలకు పోతలేరు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు కులగణన జరగకుండా ఆపేసింది ఎవరండి? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎప్పుడైతే మండల్ కమిషన్ వచ్చిందో మండల్ కమిషన్కు మద్దతు ఇవ్వకుండా, మండల్ కమిషన్ నివేదికను అమలుపరచకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? వీపీ సింగ్ గారు కదా ఈ 27% ఓబీసీ రిజర్వేషన్. మల్లయ్య యాదవ్ గారు ఒక మాట అన్నారు, ఢిల్లీలోకి పోవాలి ఖచ్చితంగా, ఏదైతే తమిళనాడు తరహాలో ఉద్యమం చేస్తే ఖచ్చితంగా సాధించవచ్చు అన్నారు. కాకపోతే ఈయన చేసింది అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఉద్యమం చేయమంటే ఆయన మంత్రివర్గం, ఆయన అనుచరులు పోయి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి అధినాయకులు మాత్రం ఎవరు రాలే, ముగ్గురు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏంది? లేదు, కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అదే చెప్తా ఉన్నా. అంటే వీళ్ళ చరిత్ర అంతా చెప్పుకొని వస్తా ఉన్నా నేను. వీళ్ళు ఈ స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ, 20 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ కానీ, వీళ్ళు ఎవరికి కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఏదైతే 27% రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చిందో మండల్ కమిషన్ అమలు చేసింది వీపీ సింగ్ గారి ప్రభుత్వం. అది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కాదు. ఆ రోజు ఈ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసి రిజర్వేషన్ ఇస్తున్నారు వీపీ సింగ్ గారు అని చెప్పి కమండలం పట్టుకొని యాత్ర తీసి ఒక మత విద్వేషాలు సృష్టించింది ఈ బీజేపీ పార్టీ. ఆ రోజు వీపీ సింగ్ గారి ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రధానమైన కారణం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తున్నాడు, బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు సార్ బీజేపీ పాత్ర ఏంటి అసలు? ఇక్కడ ఏం అర్థం కావట్లేదు బీసీల పట్ల వాళ్ళ చిత్తశుద్ధి. వీళ్ళు కీలు బొమ్మలండి. వీళ్ళు చెప్పులు మోసేటోళ్ళు, వీళ్ళు చెప్పులు ఎత్తుకొని పోయి వాళ్ళ కాళ్ళకు దొడిగేటోళ్ళు. వీళ్ళు ఎంపీలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఏమైతేనేమి వాళ్ళ ముందు మాట్లాడే పరిస్థితి వీళ్ళకి లేదు. వాళ్ళు అక్కడ మొత్తం కూడా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా అగ్రకులాల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటారు. వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. వీళ్ళు రూపాయి పైసలు లేని వాళ్ళు వీళ్ళు రిజర్వేషన్ తీసుకొస్తారండి. ఈ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ, 8 మంది బీజేపీ ఎంపీలు కానీ నిధులు తేవడానికి మాట్లాడలేని పక్కకు చంద్రబాబు నాయుడు పైసలు తీసుకుపోతున్నాడు, నీళ్లు మలుపుకపోతున్నాడు, ఆ ప్రాజెక్టులు తీసుకొని పోతున్నాడు. ప్రాజెక్ట్ నీళ్ళ గురించి అంటే ఆయన ఏదైతే తీసుకొని పోతా ఉన్నాడో వీళ్ళు దానిలోకి వెళ్ళి కింద పడిపోయిన పైసలు కూడా తీసుకురాలేని పరిస్థితి, దుస్థితి ఇక్కడ ఎంపీలకు ఉన్నది. కాబట్టి వీళ్ళ నుంచి ఆశించేది ఏం లేదు. ఇది ప్రజలకు అర్థమైంది.
ఇది ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా చేయాల్సింది ఏంటిది అని అంటే ఈ బీసీ నాయకత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళు ఉమ్మడి కార్యాచరణ ప్రకటించుకొని వీళ్ళు పోరాటం చేయాలి. వీళ్ళు పోరాటం చేసి అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని తప్పుదోవ పోకుండా వీళ్ళంతా తప్పుదోవలో పోతున్నారు. ఈ సమస్యను జటిలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నుండి బీఆర్ఎస్ పార్టీకి ఒక క్లియర్ స్టాండ్ ఉన్నది. ఏంటిది, ఇక్కడ మనం అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించుకొని తీసుకొని పోయి అక్కడ పార్లమెంట్లో షెడ్యూల్ 9లో పెడితే తప్ప ఈ రిజర్వేషన్ రాదు అని చెప్పి పదే పదే అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్పారు, గంగుల కమలాకర్ గారు చెప్పారు. మీరు ఈ షెడ్యూల్ 9లో పెట్టండి, ఈ తప్పుడు తోవలు ఎంచుకొని మీరు సమస్యను జటిలం చేయొద్దు, మా వినతి వినండి, మేము చెప్తా ఉన్నాం, మేము అనుభవంతో చెప్తా ఉన్నాం, ఇగో ఇది తొవ్వ అని చెప్తే కూడా వీళ్ళు కావాలని చెప్పి చక్కటి తోవలో పోకుండా తప్పు తోవలో పోయి దీని సమస్యను జటిలం చేస్తూ ఉన్నారు. వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు, వీళ్ళకి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపే ఉద్దేశం కూడా లేదు. మల్లయ్య గారు ఏదైతే ప్రధానంగా ఒక అంశం లేవనెత్తారో, ఏదైతే బనకచర్లకు సంబంధించి ఏదైతే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒకటి లేఖను బహిర్గతం చేశారు. ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి తెలంగాణ రాష్ట్రానికి 20 రోజుల క్రితం లేఖ రాశారు. బనకచర్లకు సంబంధించి ఎకనామిక్లకు సంబంధించి దీనికి సంబంధించి లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రిప్లై ఇవ్వలేకపోగా దాన్ని బహిర్గతం చేయకుండా దాచిపెట్టింది, బనకచర్లకు దోచిపెట్టే కుట్రలో భాగంగా చేస్తుందని చెప్పేసి ఆరోపించారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? 100% ఆంధ్ర ప్రభుత్వానికి చంద్రబాబుకి తలొగ్గి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ పనిచేస్తున్నారు అనేది ముమ్మాటికి అక్షరాల సత్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర ఆయన నియోజకవర్గంలో ఎన్నికైన కాడి నుంచి ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. చిన్న ప్రాజెక్టులు కట్టడానికి చేతగానోడు, పాత సామెత ఉంది, కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అని. ఆయన ఇంతవరకు ఆ నీటిపారుదల శాఖకు సంబంధించిన రివ్యూలే చేయలేకపోయిండు. ఏ ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉంది, దాని కెపాసిటీ ఏందో తెలియదు, ఏది ఏడుందో ముఖ్యమంత్రికి తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో. వీళ్ళు ఇంకా ఉద్ధరిస్తారట. ప్రజలు నవ్వుకుంటున్నారు. కాళేశ్వరం మీద మామూలుగా అనేక రకమైన ఆరోపణలు చేసి పంట పొలాలను ఎండబెట్టిన చరిత్ర అదే రైతులు చెప్తా ఉన్నారు. ఆ గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి కాళేశ్వరం నీళ్లు వచ్చిన ప్రజలు, వాడుకున్న ప్రజలు, రైతులు పంటలు పండించుకున్న ప్రజలు, రైతులు సిగ్గు శరం లేదు వీళ్ళకి. మొన్నటి వరకు కాళేశ్వరం ద్వారా మాకు నీళ్లు ఇచ్చిండు, పంటలు పండినాయి, బీళ్లు రాళ్లు రప్పలు సదలు చేసి ఈ రోజు మామూలుగా సస్యశ్యామలం చేసుకున్న మా పొలాల్ని ఎండబెట్టిర్రు అని చెప్పేసి మొన్న పోయిన ఎండాకాలం పంటలు ఎండిపోయిన రైతులు గగ్గోలు పెట్టిన వీళ్ళకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు ఏదో రకంగా వాళ్ళు చెయ్యలేక చేతగాక వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం అని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ బనకచర్ల కాదు, వచ్చిన కాడి నుంచి ఏ ప్రాజెక్టు పూర్తి చేసిరండి? మొన్న వర్షాకాలం పడ్డ గండ్లకి కనీసం ఈరోజు గండ్లను పుడిచే పరిస్థితి లేదు, తెగిపోయిన కల్వట్టులను కట్టే పరిస్థితి లేదు. చెరువులు మామూలుగా ఎక్కడెక్కడ దిగిపోయినాయో ఆడ నీళ్లు నిలవడానికి ఇంతవరకు ఆ కట్టలు పోసిన చరిత్ర లేదు. అటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ శాఖలు ఇంకా ఎలగబెడతాడా? లోపాయకారి ఒప్పందంతోనే ఆంధ్రాకు మేలు చేయడానికి వీళ్ళు చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నారు, సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో సమావేశం అయితే ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బయటకు వచ్చి దాని గురించి ఊసే ఎత్తలేదు అన్నాడు. ఆ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి ప్రస్తావనే దాని గురించి, చర్చే దాని గురించి అని చెప్పిండు. ఈ తెలంగాణ ప్రజానికి ముక్కుకు నేల రాసి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్. ఈరోజు అన్ని దొంగచాటు వ్యవహారాలతోని, దాగుడు మూతలతోని పక్క రాష్ట్రానికి కట్టబెట్టడానికి, తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం మూకుమ్మడిగా తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ సర్కార్, వాళ్ళ పబ్బాలు గడుపుకోవటానికి. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే తెలుస్తుండే వాళ్ళ బతికేంది, వాళ్ళ ఈరోజు పార్టీ పరిస్థితి ఏందని అనేది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందని చూపించడానికి ఒక అవకాశం వచ్చేది. దాని నుంచి తప్పించుకోవటం ప్రయత్నంలో ఈరోజు సుప్రీంకోర్టు అంటున్నారు, రిజర్వేషన్లు అంటున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బనకచర్ల ముమ్మాటికి మోసం చేయడానికి, తెలంగాణలో ఉన్న నీటిని దోపిడీ చేయడానికి ఆంధ్ర ప్రభుత్వం చేస్తున్న దానికి పరోక్షంగా 100% సహకారం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని అడ్డుకునే అవసరం రేపటి భవిష్యత్తు మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రజానికం ఆలోచించాల్సిన సమయం కూడా ఆసన్నమే. కానీ పేరుకి 200 టీఎంసీలు, కాకపోతే దాదాపు 423 టీఎంసీలు దీని ద్వారా తీసుకెళ్లేదానికి పెద్ద కుట్ర పన్నుతున్నారు అంటున్నారు. సార్, బహిరంగంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే చెప్పిండు, అన్ని పనులైనా కేవలం అనుమతి మాత్రమే పొందాలి వాళ్ళు అని చెప్పారు. చెప్పకనే చెప్పిండు. మరి అన్ని అనుమతులు తీసుకోవడానికి ఇప్పుడు సఖ్యతగా ఉన్న బీజేపీతో వాళ్ళ మిత్రపక్షం కూటమిలో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మామూలుగా ఎందుకు మౌనం వహిస్తుంది ఈ ప్రభుత్వం?
కావాల్సిన అన్ని ప్రయత్నాలు ఈ 2 సంవత్సరాలుగా జరుగుతుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు? రేవంత్ రెడ్డి పరోక్షంగా అదేమంటారు చెల్లు గురుదక్షిణ. రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గురుదక్షిణకి ఈ రోజు తెలంగాణ ప్రజానికాన్ని తాకట్టు పెట్టి నీళ్లను మొత్తం పంపించడానికి చంద్రబాబు వేసిన స్కెచ్ లో ఈయన పడిపోయి ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తప్పకుండా ప్రజానికం కళ్ళు తెరుస్తుంది. అడ్డుకునే ప్రయత్నం, ప్రజా ఉద్యమంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వంగా ఆయన చేత కాకపోతే ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఇది ఒకటే కదా సార్, ఇది గోదావరికి సంబంధించినటువంటి నీళ్ళే కదా, ఏదైతే కృష్ణా బేసిన్ సంబంధించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి 0 to 8 కిలోమీటర్స్ వరకు కూడా కాలువను వెడల్పు చేసి అక్కడ నుంచి కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి కుట్ర పన్నుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా స్పందించలేని సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకోసం అనుకోవాలి సార్? ఎక్కడికక్కడ గుంట నక్కల మాదిరిగా వీళ్ళకి అందిన కాడికి వీళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ అందంది కాదు, పక్క రాష్ట్రం నుంచి ఏమైనా లాభం వస్తుంది అని అనుకుంటే వీళ్ళకి రాజకీయ లబ్ధి కోసమో ఇతరత్ర లబ్ధి కోసమో పక్కోళ్ళు తీసుకుపోతుంటే మౌనం వహిస్తా ఉన్నారు. వీళ్ళు కాపలాగా తెలంగాణ ప్రయోజనం కోసం కాపలాగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం, కస్టడీగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం వాళ్ళకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని విషయాలలో ఢిల్లీకి తాకట్టు పెడుతూ ఉన్నారు. వాళ్ళకి అనుమతుల విషయాల్లో కానీ, వాళ్ళకి కావాల్సిన ఇతరత్ర విషయాలలో కానీ, ఆ పార్లమెంటు సభ్యులకు కావాల్సిన పనుల విషయంలో కానీ, వాళ్ళకి కావాల్సిన పైరవీలు చేయడానికి కానీ మీరు ఇట్లానండి మేము ఇట్లా అంటాం అని చెప్పేసానని ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారంతో ఢిల్లీలో కావాల్సిన పనులను చక్కదిద్దే పనులు ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి సర్కార్కు ఉపయోగపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఆ పెద్దల్ని మచ్చిక చేసుకోవడానికి, మన్నలు పొందడానికి అక్కడ ఉన్న పెద్దలకి ఇక్కడ పనులు చేసి పెడతా ఉన్నాడు. పక్క రాష్ట్రంలో గురుదక్షిణ చెల్లించుకోవడానికి చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పనులని నీటితో సహా అనేక వనరులు విషయాలలో కూడా సహకరించి ఈ రోజు తెలంగాణని ముక్కలు చెక్కలు చేసి పరిపాలన మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. ఎదుగుతున్న తెలంగాణని ఈరోజు పడగొట్టేసిరు. పరిపాలన గాడి తిప్పిపోయింది. అన్ని వ్యవస్థల్ని కుంగదీసిరు. ఈ రోజు స్టాంప్ సెంటర్ రిజిస్ట్రేషన్ మామూలుగా రెవెన్యూ చూస్తే రోజు రోజుకు పడిపోతా ఉంది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినిపోయింది, కుప్పకూలిపోయింది. ఒకప్పుడు బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గర పని చేసుకోవడానికి వచ్చే కార్మికులు ఈ రోజు వాళ్ళు తరలిపోగా మన దగ్గర ఉన్నోళ్ళకి పని లేకుండా అయిపోయింది. ఒకప్పుడు వలస బతుకులు ఏ రకంగా అయితే మా ఊళ్ళో నల్గొండ జిల్లాల నుంచి వేరే దగ్గర పోయి వలస బతికే పరిస్థితి వచ్చిందో, ఉపాధి కోసం ఆ రకమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో దాపురించింది. తప్పకుండా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. సాధించుకున్న తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దొంగల చేతిలో ఎందుకు పెట్టినామని చెప్పేసి ఈ రోజు బాధపడుతున్న ప్రజల్ని మనం ఇంకా చైతన్యం చేసి తప్పకుండా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. రాజుల్ని, చక్రవర్తుల్ని, జమీందార్ని తరిమి కొట్టిన ఈ తెలంగాణ మళ్ళొకసారి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు గ్రామాలలో. జమీలద్దీన్ గారు, ఏదైతే బనకచర్లకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు చకచకా జరుగుతున్నాయి, ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు దీనిపైన. ఇంకా వారికే పాజిటివ్గా ఉంటున్నటువంటి సందర్భం ప్రధానంగా ఇంకొకటి పోలవరంకి సంబంధించి 13,500 క్యూసెక్ల నీటికి సంబంధించి దాన్ని డబల్ చేసుకొని అయితే మెయిన్ రైట్ కెనాల్కి సంబంధించి వెడల్పు చేసుకునే దానికి కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని దీనికి సంబంధించి ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటిది అని అంటే, క్యూసెక్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, గోదావరి బేసిన్ ఎక్కడ దాకా ఉంది, కృష్ణా బేసిన్ ఏంది తెలియని వ్యక్తిని ఇలా మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకొని కూర్చోబెట్టుకున్నాం. ఇది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అసలు నీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, తెలంగాణ ప్రజలు ఈ నీళ్ళ ప్రాజెక్టు లేక గత 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో పడ్డ గోస ఏంది అన్నది తెలియని వ్యక్తి కూడా ఇలా మన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రెండోది ఏంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి, అక్కడ వాళ్ళకు లాభం చేయడానికి వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే ఆయనకు రుణం తీర్చుకునే పనిలో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం. ఇంకో విషయం ఏంది అని అంటే, చిల్క మాంత్రికుని పానం చిల్కలో ఉన్నట్టు మోడీ గారి పానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఎంపీలలో ఉన్నది. వారి చంద్రబాబు నాయుడు గారు మద్దతు తీసేసుకుంటే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి మంచి చెడు ఏది ఆలోచించకుండా, పక్క రాష్ట్రాల నీటి హక్కుల విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా చంద్రబాబు తానా అంటే తందానా అనే ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది. మన దగ్గర ఒకవేళ మట్టికైనా ఇంటోడు కావాలన్నట్టు ఒక 10-12 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గెలిచి ఉంటే ఇవాళ కేంద్రం మీద పోరాటం చేసేవాళ్ళు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే తెలంగాణ హక్కులకు సంబంధించినటువంటి నీటి చౌర్యానికి పాల్పడుతున్నదో దాని మీద పోరాటం చేసేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు వాళ్లకు అవగాహన లేదు, బీజేపీ పార్టీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు వాళ్లకు ఈ నీళ్ల మీద అవగాహన లేదు. ఈ రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం కూడా చేస్తూ ఉన్నది. ఎందుకు అనంటే, మొన్న అక్కడ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కొరకు టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కొరకు వాళ్ళు లేఖ రాసిర్రు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము అనుమతిస్తా ఉన్నాం, మరి దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి గారు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి కనీసం ప్రస్తావన కూడా చేస్తలేడు ఎక్కడ ముఖ్యమంత్రి గారు. ఆల్మట్టి ఎత్తు ఒకవైపు కర్ణాటక పెంచుతూ ఉన్నది, అక్కడ వాళ్ళు నీళ్ళని ఆపుకుంటారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే మొదలే కృష్ణా బేసిన్లో నీళ్లు లేవు, కృష్ణా నది ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మొన్న బాగా వర్షాలు పడి వరద వచ్చింది తప్ప ప్రతిసారి కృష్ణా బేసిన్ కొరకు నీళ్ళ కొరకు కొట్లాడ జరుగుతుంది. దానికి ఉల్టా ఇప్పుడు అక్కడ ఎత్తు పెంచుతా ఉన్నది ఆల్మట్టి కర్ణాటక. మరి నిన్న కర్ణాటకకు పోయిండిన ముఖ్యమంత్రి, అక్కడ ఒక మాటనన్నా మాట్లాడాలి. మరి మీరు ఎత్తు పెంచితే మాకు ఇబ్బంది అవుతుంది, తెలంగాణ హక్కులకు నీటి హక్కులకు అని చెప్పి మాట్లాడాలి. అక్కడ మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు కాబట్టి నోరు మూసుకొని వచ్చిండు, అక్కడ మాట్లాడలేని పరిస్థితి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇటు గోదావరి బేసిన్ విషయానికి వస్తే కింద పోతే గురువు ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆయననే అనలేని పరిస్థితి. కనీసం ఈ లేఖ వచ్చింది, మేము దీని మీద అభ్యంతరం చెప్తున్నామని కూడా ఈయన చెప్పలేదు. ప్రాజెక్టు ఒకవేళ అనుమతిస్తే పైన ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళు ఇంకో ప్రాజెక్టు కడతామంటున్నారు, వాళ్ళు ఎత్తి పెంచుతామంటున్నారు, ఇటు కింద వీళ్ళు కడతా అంటున్నారు. మధ్యలో ఉన్న తెలంగాణ పరిస్థితి ఏంది? నికర జలాలు ఏంది పరిస్థితి? ఇప్పుడు పాత రోజులు తెస్తా అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్పిండు ఎన్నికలకు ముందు, మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చే పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలనలో వారి యొక్క దూరదృష్టితో కట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మిషన్ కాకతీయ తీసుకొని చెరువులను పునరుద్ధరించారండి తెలంగాణలో. గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి ఆ చెరువులని పునరుద్ధరించి మొన్న అన్ని వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చినాయి, ఒక్క చెరువు కూడా గండిపడ్డ పరిస్థితి మనం చూడలే. ఎందుకనంటే అది కేసీఆర్ గారి యొక్క విజన్. వారు ఆ చెరువులు మరమ్మతులు చేసి పెట్టారు కాబట్టి ఎక్క చెరువు కూడా గండిపడలే. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు కావు. వీళ్ళు ఎంతసేపు ఆ 3 బ్యారేజీలను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి భ్రమ పడుతున్నారా, ప్రజలను భ్రమ పెడుతున్నారా తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు వలన కదా ఇవాళ మీకు టేలెండ్ ఏదైతే ఎస్ఆర్ఎస్పి టేలెండ్ అని చెప్పి నల్గొండ జిల్లా తీసుకున్నారో, ఫేజ్ 2 అన్నారో, నిన్నటి వరకు అంటే తెలంగాణ రాకముందు వరకు కూడా అందులో సాగు జరగలేదు, ఆ భూములకు చుక్క నీళ్లు ఇవ్వలేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు వస్తేనే కదా ఇప్పుడు ఏదైతే గండిపేట ఏదో చేశాడు కదా అక్కడ మూసి పునర్జీవనం అని చెప్తా ఉన్నాడు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తే అది మూసిలో గండిపేటలో వదిలి గండిపేట నుంచి మూసిని చేస్తా అంటున్నారు. అవి కూడా కాళేశ్వరం నీళ్ళే. ఇప్పుడు నిన్న పంట పండిందంట కూడా కాళేశ్వరం నీళ్ళే. ఒక బ్యారేజ్ కుంగిపోతే ఇది కొట్టుకపోద్దేమో అని చూసిండు. ఎందుకంటే ఇది కొట్టుకపోతే ఇక శాశ్వతంగా నీళ్ళు ఆంధ్రాకి తరలిపోతాయి. కేసీఆర్ గారు అక్కడ బ్యారేజ్ కట్టి అక్కడ నీళ్ళన్నీ వృధాగా ఆంధ్రాకు పోకుండా మనం వాడుకుందామని ఒక ఆలోచన చేసిండు. రోజుకు 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకోవడానికి కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ నిర్మాణం చేసిండు. 3వ టీఎంసీ కూడా ఎత్తిపోసుకోవడానికి దానికి అనుమతులు ఇచ్చి కెనాల్ తవ్వకం ఆల్రెడీ ప్రారంభమైంది, భూసేకరణ జరిగింది, పనులు పురోగతిలో ఉండే. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ 3వ టీఎంసీ నీళ్లను కూడా ఆపేయడం జరిగింది. అంటే రోజుకు 3 టీఎంసీల నీళ్లు అక్కడ మీకు మేడిగడ్డ నుంచి పెడితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, తద్వారా మళ్ళీ మీకు మల్లన్న సాగర్ దగ్గర దాకా నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, మరి ఈ నీళ్లు తీసుకొచ్చుకుంటే గురువు ఆంధ్రలో బనకచెర్లకు నీళ్లు అందాయి కాబట్టే దీన్ని ఆపుదామని ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఒత్తిడికి తలొగ్గి మొన్న ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు, ఏదైతే ఈ దెబ్బతిన్న 2 పిల్లర్లు ఉన్నాయో మేడిగడ్డలో వాటిని రిపేర్ చేస్తామని చెప్పి. ఇవి కుంగినాడే ఎల్ఎన్టీ సంస్థ వచ్చింది, ముందుకొచ్చింది. ఏమని? రూపాయి లేకుండా మేము రిపేర్ చేస్తామన్నది 2 సంవత్సరాల క్రితం. ఈ 2 సంవత్సరాల క్రితం రిపేర్ అయ్యేదానికి కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి ఒక ఏకైక దురుద్దేశంతో దాన్ని పెండింగ్ లో పెట్టి ఇప్పుడు మళ్ళీ పైసలు పెట్టి రిపేర్ చేయించుకుంటారు. అంతే, కేవలం దాని కొరకే అది పడవ పెట్టాలన్న ఒక దురుద్దేశంతోనే చేసిరు. బనకచెర్లకు అనుమతులు ఆంధ్రబాబు తీసుకొని పోతా ఉన్నాడు. వీళ్ళు గుడ్ల పగిచ్చి చూస్తా ఉన్నారు. ఇది మొత్తం తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. రేపు తెలంగాణకు నీళ్ల వాటా తేలాలి. ఇప్పుడు ఆయన బనకచెర్ల కట్టే ముందు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? గోదావరిలో సంబంధించి బీఆర్ఎస్ చాలా సీరియస్ తీసుకుంది, ముందు నుంచి చెప్తుంది, పోరాటం చేస్తా ఉన్నది, ఇంకా ముందు కూడా చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అన్నది పుట్టిందే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కదా. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పింది, మా బాసులు ఢిల్లీలో లేరు, మా బాసులు తెలంగాణ ప్రజలు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని చెప్పి. కాబట్టి ఈ నీటి హక్కులకు మనం కొట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రజలు కూడా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోతా అని చెప్పింది. మన నీటి వాటా తెలుస్తలేదు కేంద్ర ప్రభుత్వం. ఇందులో ఈ దోషి కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ పార్టీ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా దోషి. కృష్ణా నదిలో మా వాటా తేల్చారు, గోదావరి నదిలో తెలంగాణ వాటా తేల్చారు. అసలు నీళ్ళ ఫ్లో ఎంత పోతున్నది, ఎవరు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి వాటా తేలిచేస్తే అయిపోద్ది కదా. ఈ నీటి వాటాలు తేలక ముందు ఏదైతే బనకచెర్ల నిర్మాణం ఒకవేళ జరిగితే వాళ్ళకి రైపేరియన్ రైట్ అన్నది వస్తుంది. నేను ముందు చెప్పినట్టు ఈయన క్యూసెక్ అంటే తెలియదు, టీఎంసీ అంటే తెలియదు. ఇక రైపేరియన్ రైట్స్ గురించి ముఖ్యమంత్రి గారికి ఏం తెలిసి ఉంటుంది? రైపేరియన్ రైట్ అంటే ముందు ఎవరు నీళ్లను వాడుకుంటే వాళ్ళకి హక్కు ఏర్పడుతుంది. గతంలో 20 ఏళ్ల నుంచి వాడుకున్నాం మేము, ఈ తోవ నడిచినామని ఏదైతే ఊర్లలో చెప్పుకుంటారో ఆ విధంగా మేము ఎప్పుడో ప్రాజెక్ట్ కట్టుకున్నాం, ఈ నీళ్ళని వాడుతున్నామంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి హక్కున్నా లేకున్నా నీటి కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడుతుంది. కాబట్టి ఈ వాటా తేల్చే వరకు నిర్మాణాలు వద్దు అన్నది టీఆర్ఎస్ వాదన. కాబట్టి దీన్ని వాటా తేల్చకుండా అటు బీజేపీ అడ్డుకుంటున్నది. ఆ ప్రాజెక్టు కట్టకుండా ఆపడంలో కనీసం అభ్యంతరం తెలపలేని దుస్థితిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉన్నాడనంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టం కాకపోతే ఇంకేందని చెప్పి మనం మాట్లాడొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రతో మాట్లాడి అక్కడ
మీరు నీళ్ళని తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇటు మీ ప్రభుత్వం ఉన్న దగ్గర కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకునే పరిస్థితి లేదు. కనీసం కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి లేదు. పోతిరెడ్డి పాడు ద్వారా అటు కృష్ణా నీళ్లు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఇటు బనకచర్ల గట్టి గోదావరి నీళ్లు కూడా పోతే రేపు భవిష్యత్తులో తెలంగాణ నీటికి కటకట ఏర్పడుతుంది. నీళ్లు లేని దగ్గర అభివృద్ధి జరగది. ఇవాళ నీళ్లు ఉంటేనే ఇలా పంట పండుతూ ఉన్నది, తెలంగాణ పచ్చగా కనిపిస్తూ ఉన్నది. ఈ నీళ్ళే తరలిపోయిన తర్వాత మళ్ళీ వెనకటి రోజులు వచ్చి మళ్ళీ కాంటూరు కందకాలు ఇంకుడు గుంతలు చదువుకునే దుస్థితి తెలంగాణకు రావద్దంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పార్టీలు ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. మలయ్య గారు, ప్రధానంగా ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ జనం ఉన్నారా ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నల వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కింద నుంచి ప్రధానంగా ఇది మెట్రోకి సంబంధించి మెట్రో కారిడార్ ఎక్స్టెన్షన్ కావచ్చు, దీనికి సంబంధించి ఏం చూస్తారు అసలు, ఎలా అసలు కుటుంబ ఆస్తులు పెంచుకోవటానికి, సహచర బృందం ఆదాయం పెంచుకోవటానికి ఏదో ఒక టైటిల్ పెట్టి వాళ్ళ ఎక్స్పోజ్ చేసుకొని ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అండి. ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీని డెవలప్ చేయడానికి చేతకట్లేదు, కొత్త సిటీని నిర్మాణం చేస్తారా? ఆయన ఉండే పదవి కాలం ఎంత? ఆయన ఆ కుర్చీలో ఎన్ని రోజులు కూర్చుంటాడు? ఇప్పటి వరకు వచ్చింది ఏంది? ఏం పరిశ్రమలు వచ్చినాయని అభివృద్ధి అవుతుంది? చుట్టుపక్కల భూములను కొని ఆ భూముల్ని ఈ రోజు ధరలు పెంచుకోవడానికి, కుటుంబ సభ్యుల్ని ధనవంతులు చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకొకటి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం తరలిచ్చేసిండ్రు కదా. హైదరాబాద్ లో భూములు కొనాలంటున్నాం, బిల్డింగ్లు కొనాలంటున్నాం, అపార్ట్మెంట్లు కొనాలంటున్నాం, భయపడే పరిస్థితికి వచ్చింది కదా హైదరాబాద్ పేరు మీద. ఎప్పుడు ఏమైతుందో తెలియని అయోమయ పరిస్థితి. కొత్త ఆదాయాన్ని సృష్టించడానికి హైడ్రా అనుమతులు కూడా ఈ రోజు ప్రతి పర్మిషన్ తీసుకొచ్చుకోమని అని లేఅవుట్లకు కానీ బిల్డింగ్లకు కానీ పర్మిషన్ తెచ్చుకోమని చెప్పి మళ్ళీ కొత్తగా ఫీజు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఫీజు అంటే ప్రైవేట్ ఫీజు. సో ఈ పరిస్థితులలో ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద కానీ ఇంకో సిటీ అనే పేరు మీద కానీ ఎప్పటికప్పుడు మభ్యపెట్టడానికి, అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల ఇప్పటి వరకు 2 సంవత్సరాలుగా ఆయన చేసింది లేదు, రేపు చేయగలిగేది ఏమీ లేదు. ఒకదానికోటి పొంతం లేని మాటలు మాట్లాడి పబ్బం గడుపుకోవటమే తప్ప ఫ్యూచర్ సిటీ అనేది రేపు జరిగే అవకాశమే లేదు. ఓకే సార్, జమీరుద్దీన్ గారు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి కావచ్చు, మెట్రో కావచ్చు, మెట్రో వ్యవస్థ కావచ్చు, మొత్తం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. మెట్రో అన్నది ఎక్కడ నిర్మాణం అవుతుందండి? అత్యధికంగా జనసంచారం కలిగి అసలు అక్కడ ప్రైవేట్ వాహనాలు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే ఈ సిటీ బస్సులు కానీ, ఈ ఎంఎంటీఎస్లు కానీ ఇవి సరిపోతలేవు అన్న దగ్గర మెట్రో నిర్మాణం అనేది చేయాలి. అసలు లేని సిటీ అక్కడ లేనే లేదు, అక్కడ ఏమీ లేదు. ఫార్మా సిటీ కొరకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించినటువంటి భూములను మేము ఫార్మా కాదు ఫ్యూచర్ సిటీ కడతామనంటే, ఫ్యూచర్ సిటీ ఫార్మా రంగం అన్నది అక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, నిరుద్యోగులకు. దాంతోపాటు మనం ఏదైతే ఫార్మా రంగంలో బయటికి ఎగుమతులు చేస్తామో తద్వారా మనకు ఫారిన్ కరెన్సీ కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని అంతా పక్కన పెట్టి కేవలం ఒక రియల్టర్గా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచన లేకుండా ఫ్యూచర్ సిటీ అనేది పెట్టుకున్నాడు. దాన్ని ఎవడు నమ్మతలేడు, అక్కడ పోయి ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా భూములు కొని పెట్టుకున్నారు. కాబట్టి ఒక మెట్రో అన్న తీసుకొని వస్తే అంటే ఈ మెట్రోకు అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నిన్న కేంద్ర ప్రభుత్వం సూటిగా అడిగింది, అసలు ఆ ఫ్యూచర్ సిటీలో ఎంతమంది జనం ఉన్నారు, ఇక అక్కడ మన ఇది మెట్రో వేస్తే దానిలో ఎంతమంది ప్రయాణం చేస్తారు అని చెప్పి. ఎవరు ప్రయాణం చేస్తారు? జనసంచారం ఉన్న దగ్గర ఇంటి నుంచి ఆఫీస్కి పోతాడు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఎవడన్నా కానీ. అసలు మనుషులే లేని కానీ ఫ్యూచర్ సిటీలో ఏం చూడడానికి పోతారు? అక్కడ పెట్టినటువంటి పొదలు చూడడానికి పోతారా, వీళ్ళు పెట్టినటువంటి వెంచర్లు చూడడానికి పోతారా జనాలు? అది కూడా మామూలుగా శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ 39 కిలోమీటర్స్ అంత దూరంలో నిర్మాణం చేసి ఇప్పుడు ఆ దూరంలో ఎందుకు భూసేకరణ జరిపింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాలుష్యం ఉండొద్దు, ఫార్మా సిటీలో ఎంతో కొంత కాలుష్యం రాకుండా ఉండాలని చెప్పి అక్కడ దూరంలో సేకరణ చేస్తే దానికో ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇది తుగులక్ పరిపాలన అనొచ్చు. మొహమ్మద్ బిన్ తుగులక్ పరిపాలన ఈ రోజు కూడా ఎందుకు యాద్ చేసుకుంటామనంటే గతంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే క్యాపిటల్ సిటీ ఉందో దాన్ని దౌలతాబాద్కు తరలించిండు. అట్లా ఈయన హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీకి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇది తుగులక్ నిర్ణయం అవుతుంది. వీళ్ళ గురువు కూడా ఒక ప్రయత్నం చేసిండు, అక్కడ అమరావతి నిర్మాణం చేస్తామని చెప్పి ఆంధ్రలో. వీళ్ళ గురువు చేస్తున్నటువంటి అమరావతికి దిక్కు లేదు, ఈయన ఫ్యూచర్ సిటీకి ఎక్కడ దిక్కు? రెండోది, ఈయన ఆలోచన అంతా ఎంతసేపు ఏమున్నది అని అంటే విజయవాడకు ట్రైన్ వేస్తా, లేకపోతే అమరావతికి రోడ్ వేస్తా, నువ్వు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్కో, కరీంనగర్కో, వరంగల్కో, నిజామాబాద్కో చేస్తా అన్న ఆలోచన లేదు. హైదరాబాద్ వాళ్ళు విజయవాడకు పోవడం ఎట్లా, విజయవాడ వాళ్ళు హైదరాబాద్కు వచ్చుడు ఎట్లా అన్న ఆలోచన ఈయన ఎంతసేపు చేస్తా ఉన్నాడు. అక్కడ హైవేల మీద రివ్యూ చేస్తాడు ఈయన, ఈ మెట్రోలకు ప్రతిపాదన పంపుతాడు. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ఏమి ఆమోదించది, ఈయనకేం అనుమతులు ఏమి రావు. కానీ ఈయనకు బడే భయ ఉన్నాడు కాబట్టి మోడీ అక్కడ ఏమైనా ఒత్తిడి తెచ్చి వాళ్ళని బతిలాడుకొని తెచ్చుకోవచ్చు. మరి ఈ ఒత్తిడి ఏదో ఈ బనకచర్ల విషయంలో పెట్టి ఆపియొచ్చు కదా, ఆపియాడు. ఈ ఒత్తిడి ఏదో తెలంగాణకు నిధులు తీసుకురావడానికి చేయొచ్చు కదా, చేయడు. ఈ
ఒత్తిడి ఏదో బీజేపీ ప్రభుత్వం మీద ఈ బీసీలకు సంబంధించిన జియోను ఏదైతే ఇక్కడ అసెంబ్లీ ఆమోదించిందో గవర్నర్ గారికి చెప్పి ఆమోదం తెలుపుకొని కేంద్రంలో తీసుకుపోయి మోడీ గారికి కలిసి అక్కడ పార్లమెంట్లో పెట్టుకొని షెడ్యూల్ 9లో పెట్టుకోవచ్చు కదా. Yes. మరి ఒక్కనాడన్నా మాట్లాడిండా రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ పోయి జియో వీళ్ళు ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ 42% మీద బీజేపీ నాయకత్వం దగ్గర మాట్లాడరు, తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మాట్లాడరు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల మీద మాట్లాడాడు. అక్కడ పోతే ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీకి మాత్రం మెట్రో కావాలని చెప్పి కొట్లాడతాడు, మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అని అంటే ఈయన యొక్క కుటుంబ ప్రయోజనాలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి రైట్. వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకోవాలి, భూముల ధరలు పెంచుకోవాలి కాబట్టి దీని మీద మాట్లాడతాడు. అంటే ఈయనకు స్వార్థమే తప్ప తెలంగాణ ప్రజల బాధపట్టని ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పటికైనా ఈయనకు మంచి రిలేషన్ ఉంటే మోడీ గారి దగ్గర ఉంది, అది అందరికీ తెలుసు. అందుకే రాహుల్ గాంధీ గారి దగ్గర రాణిస్తలేరని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మోడీ గారి దగ్గర ఏం చేయాలి అని అంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి అక్కడ పోరాటం చేయాలి, ఒత్తిడి చేయాలి, రిజర్వేషన్ రావాలి, బనకచర్లను ఆపడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ జమీలుద్దీన్ గారు, అలాగే మల్లయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాగా మొత్తానికి ఏదైతే ఉన్న సిటీని కాపాడండి, ఫ్యూచర్ సిటీ సంగతి తర్వాత ఫస్ట్ ఉన్న సిటీని కాపాడండి, ఉన్న సిటీని భ్రష్టు పట్టించారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.